జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సందేశం: జీవితంలో ఎవరైతే ఈ 6 గుణాలను అలవరుచుకుంటారో వారి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మొదటిది, వాస్తవంలో జీవించడం అనేది నేర్చుకోండి. ఇంకా వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి ప్రయత్నించండి, అది ఎలాంటిదైనా సరే. ఇక రెండవది, మీ భావాలను మీ ఆధీనంలో ఉండేలాగా చేసుకోండి. మీ కోరికలను అదుపులో అనేది ఉంచుకోవాలి. అలాగే మీ దుఃఖాన్ని, మీ యొక్క సంతోషాన్ని కూడా అదుపులో ఉండేలాగా చేసుకోవాలి. ఇక మూడవది, చూసిన వెంటనే దేనిని కూడా అలాగే ఎవరిని కూడా అంచనా అనేది వేయకండి. అలాగే మిమ్మల్ని కూడా తక్కువ అంచనా మీరు వేసి చూసుకోకండి. ఇక నాలుగవది, మీ యొక్క మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోండి. మీ భావాలు ఎప్పుడైతే మీ అదుపులో అనేవి ఉంటాయో అప్పుడు మీరు మానసికంగా అలాగే ఆరోగ్యంగా కూడా దృఢంగా ఉంటారు. ఇక ఐదవది, అనవసరమైన మాటలకు అలాగే అనవసరమైన గొడవలకు ఎక్కువగా కూడా స్పందించకండి. మన మానసిక ఆరోగ్యాన్ని అలాగే సమాజంలో గౌరవాన్ని పాడు చేసేది ఈ ఒక్క గుణమే అని తెలుసుకోవాలి. తప్పక గుర్తించుకోండి. నోరు మాత్రమే ఉన్నవాడు వాగుతూనే ఉంటాడు, కానీ నోటితో పాటుగా పరిమితి కూడా ఉన్నవాడు ఆకాశం విరిగిపడుతున్నా కూడా నిశ్శబ్ద యుద్ధమే చేస్తాడు. వాడికి బాగా తెలుసు దేన్ని ఎలా అడ్డుకోవాలో. మాటలతో రెచ్చగొట్టే వాడికి మన మౌనం వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా మానసికంగా మాటలతో హింసించాలి అని అనుకుంటే దానికి మీరు స్పందించకుండా, మీ ముఖంలో కాస్త కూడా దిగులు అనేది లేనట్లు, ఆందోళన కూడా కనిపించకుండా మీరు చేసే పనులన్నీ కూడా వారి యొక్క మాటల కారణంగా ఆపకుండా వాటిని కొనసాగిస్తూనే మౌనంగా ఉన్నట్లయితే ఆ మానసిక శోభ అనేది వారికే తిప్పి అనేది కొడుతుంది. గుర్తుంచుకోండి మిత్రమా, తెలివైన వారే మౌనం అనే మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక మతి లేని వారే మానసిక శోభకు గురి అవుతూ ఉంటారు. గుర్తుంచుకోండి. ఇక ఆరోది, మీ సంతోషము అనేది ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడి ఉండకూడదు. వారితోనే ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అని వారితో మాట్లాడితేనే నా దుఃఖం, నా బాధ అంతా కూడా పోతుంది అని, వారు లేకుంటే నా జీవితమే ఇక లేదు అని ఎప్పుడూ కూడా అనుకోకండి. మీరు ఒంటరిగా కూడా సంతోషంగా కూడా ఉండగలగాలి. మీతో మీరు మాట్లాడుకోగలగాలి.
మీరు ఒక్కరే కేవలం మీ 2 కళ్ళతో మాత్రమే ఈ ప్రపంచాన్ని ఆనందంగా చూడగలగాలి. మీ ఆనందము అనేది కేవలం మీ యొక్క ఆధీనంలోనే ఉండాలి. ఏ మాటకు కూడా చలించకండి, అలాగే ఎవరికి కూడా లొంగిపోకండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీ సంతోషం అలాగే మీ జీవితము ఇతరులపై ఆధారపడి కానీ ఉన్నట్లయితే, అది వారికి అర్థం గనక అయితే వారు తప్పకుండా మీ జీవితంతో ఒక ఆట ఖచ్చితంగా ఆడుకుంటారు. అర్థమైందనుకుంటా. జన్మతః ఎవరూ కూడా యోధులు కాలేరు. ఇక యోధులు అనేది కావాలి అనేది అది ఒక ఎంపిక. దాన్ని ఎప్పుడు ఎన్నుకుంటారు అంటే, తాను వెనక ఉండకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే. అతని పట్ల ఏదైనా తప్పు అనేది జరిగినప్పుడు వాళ్లకు శత్రువుగా మారాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక అప్పుడే అతడు ఒక యోధుడు అనేది అవుతాడు. ఎవరూ కూడా జన్మతః యోధులుగా జన్మించరు కదా. ఇక మీరేం అవ్వాలి అనుకుంటున్నారు? ఎవరైతే యుద్ధభూమిలో కూర్చొని వాళ్ళ యొక్క శౌర్యాన్ని పొగిడే వాళ్ళలాగానా, లేదా యోధుడిగా మారి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని, వారి యొక్క వీరత్వాన్ని కూడా ప్రదర్శించి యుగ యుగాలకు గుర్తుండిపోయేలా చేసే వారిలాగానా? ఇక నిర్ణయం మీదే. ఎదగాలి అనే తపన ఉన్నవాడిని ఎవరూ కూడా ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవారిని పాతాళంలో పాతిపెట్టిన వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చేస్తాడు. ఈ రోజుల్లో మనతో ఎంతమంది ఉండాలి అనేది మనం చెప్పే అబద్ధాల మీదనే ఆధారపడి ఉంటుంది. నిజం మాత్రమే గనక మీరు చెబితే మన ప్రాణ స్నేహితులు కూడా మనల్ని శత్రువులాగా చూస్తారు. మాట్లాడాలని మనసులో ఉంటే ఎలాగైనా మాట్లాడతారు. మన మీద ఇష్టం తక్కువ ఉన్నప్పుడే మనం మాట్లాడుతున్న ముఖము అనేది చాటేస్తూ ఉంటారు. మనుషుల్ని నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం అనేది వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ మాత్రమే ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. ఏ బంధము కూడా శాశ్వతము కాదు అని తెలిసి కూడా మమకారము అనేది పెంచుకోవడము జీవితంలో మనం చేసేటటువంటి అతిపెద్ద తప్పు. మనిషి అనేవాడు మంచి కోసం మారాలి, అంతేకాని అవకాశాల కోసం మాత్రం కాదు. నీలో ఎప్పుడూ ఉండాల్సిన మంచి గుణం ఏమిటో తెలుసా? క్షమించే గుణం. మనిషికి ఉండే అతిపెద్ద రోగము ఏమిటో తెలుసా? అత్యాశ. మనిషికి ఎక్కువగా ఆపదలను తెచ్చిపెట్టేది అతిగా మాట్లాడటము అనేది. మనిషి చేయవలసినది సహాయము, ద్రోహము అనేది కాదు. మనిషి ఎప్పుడూ కూడా వదలకుండా ఉండవలసినది ఏమిటో తెలుసా? స్నేహము. వదిలించుకోవలసినది వాదన. ఇదండి ఈరోజు మన వీడియో. అమ్మవారు చెప్పిన ఈ 6 విషయాలను కనుక మీరు అలవర్చుకుంటే మీ జీవితంలో దేనికి కూడా బాధపడవలసిన అవసరము అనేది రాదు. అంతా కూడా సౌమ్యంగా జరిగిపోతుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.